సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. వైల్డ్ ఫైర్ ముందుగా మొదటిది, జాతరలో మాతంగి వేషంలో చెలరేగిపోయాడు పుష్ప 2 పై రోజా రివ్యూ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. వైల్డ్ ఫైర్ పుష్ప 2 ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. 3 రోజుల్లోనే 600 కోట్లకు పైగా రాబట్టింది. ఆదివారం అన్ని రికార్డులు చెరిపేసేలా, అందరి కళ్ళు బైర్లు కమ్మేలా కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. పుష్ప 2 4 రోజుల్లోనే 800 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది. ఇక కాసేపట్లో మైత్రి మూవీ వాళ్ళు అధికారికంగా లెక్కల్ని ప్రకటిస్తారు. 4 రోజుల్లో ఎంత వచ్చింది, నార్త్ లో ఎంత వచ్చిందనేది ప్రకటిస్తారు. ఇక ఇప్పటికైతే నార్త్ ఆడియన్స్ పుష్ప 2ని ఇంకా నెత్తిన పెట్టుకుని మోసేస్తున్నారు. సౌత్ లోనే కాస్త డల్ గా కనిపిస్తుంది. కానీ అల్లు అర్జున్ బ్రాండ్ చాటేలా పుష్ప 2 మాత్రం ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపేస్తుంది. యాంటీ ఫ్యాన్స్ సైతం బన్నీ నటనను మెచ్చుకోవాల్సిందే అన్నట్లుగా నటించేశాడు. ఇక తన నటన గురించి రోజా సెల్వం అని ప్రశంసిస్తూ వేసిన ట్వీట్ ఇచ్చిన పుష్ప 2 రివ్యూ వైరల్ అవుతుంది. ఇంతకీ రోజా ఏం చెప్పిందంటే, వేటూరి గారు ఓ ఇంటర్వ్యూలో అంటాడు, అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో, ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయని. లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు మీ రైటింగ్తో. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ని ఛాలెంజ్గా తీసుకుని ఒక్క భాష యాసకే కాదు వేషానికి కూడా 100% న్యాయం చేయించారు నటీనటులతో అని చెప్పారు. మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరంతా రే మచ్చా ఎవడ్రాయుడు అని మాట్లాడుకునేలా చేశారు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. తిరుపతి గంగా జాతరను మా ప్రభుత్వం రాష్ట్ర పండగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది. మీరు 3 గంటల 20 నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఓ సూపర్ పర్ఫార్మెన్స్. హీరో చీర కట్టుకుని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని, జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్ పై అద్భుతంగా చేసి చూపించారు. రష్మిక సూపర్ అంటూ తన స్టైల్లో రివ్యూ ఇచ్చింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అల్లు అర్జున్ గారు మీరే మాకు స్ఫూర్తి అంటున్నారు అమితాబ్ బచ్చన్. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 క్రియేట్ చేస్తున్న సంచలనాలు అందరికీ తెలిసిందే. ఇండియాలో ఇంకెవరూ సాధించని, అందుకోని రేర్ ఫీట్స్ రికార్డుల్ని పుష్ప 2 క్రియేట్ చేస్తుంది. 2.5 రోజుల్లోనే 500 కోట్లు, 3 రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించే ఫీట్ను భవిష్యత్తులో ఇక ఏ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుందో అని మాట్లాడుకుంటున్నారు. ఆదివారం ఒక్క నార్త్ ఏరియాలోనే అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది. బాలీవుడ్ చరిత్రలో కని విని ఎరగని నెంబర్ వచ్చిందని అంటున్నారు. ఇక 4 రోజుల్లోనే పుష్ప 2 మూవీ 800 కోట్ల మార్క్ దాటుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. మరి ఈ 4 రోజుల లెక్కల్ని మైత్రి మూవీస్ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. ఇప్పుడైతే బన్నీ మానియా సోషల్ మీడియా అంతా కనిపిస్తుంది. బన్నీ సాధించిన ఈ విజయాలకు టాలీవుడ్ ఇంకా మౌనంగానే ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోలెవరూ కూడా ఇంతవరకు పుష్ప 2 మీద స్పందించలేదు. ఇక బిగ్ బి అమితాబ్ తాజాగా బన్నీ గురించి గొప్పగా మాట్లాడేశారు. పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ అమితాబ్ గురించి బన్నీ మాట్లాడాడు. అమితాబ్ ఓ లెజెండ్ అని, ఆయనే అందరికీ ఇన్స్పిరేషన్ అని, ఆయన ఇంకా ఈ వయసులోనూ అంత అద్భుతంగా పనిచేస్తూ నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు అంటూ అమితాబ్ గురించి బన్నీ చాలా గొప్పగా మాట్లాడాడు. ఆ మాటలు ఇప్పుడు బిగ్ బి చెంతకు చేరాయి. దీంతో అమితాబ్ స్పందించాడు, అల్లు అర్జున్ గారు మీ మాటలు మా హృదయాన్ని తాకాయి. నా అర్హత, నా స్థాయిని మించి మీరు పొగిడేస్తున్నారనిపించింది. మీ పనితనం, మీ టాలెంట్కు మేమంతా మీ అభిమానులం. మీరు ఇంకా మా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. మీరు ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నా అని ట్వీట్ వేశారు. మరి దీనికి బన్నీ ఏం రిప్లై ఇస్తాడో చూడాలి. తాజాగా బన్నీ ట్వీట్ వేస్తూ అమితాబ్కు అదిరిపోయేలా రిప్లై ఇచ్చారు. అమితాబ్ గారు మీరు మా
సూపర్ హీరో. మీ నుంచి నా గురించి ఇలాంటి మాటలు వినడం ఆనందంగా ఉంది. ఓ వింత అనుభూతిలా ఉంది. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చిన కాంప్లిమెంట్స్కు థ్యాంక్స్. మీ ఒదిగి ఉండే తత్వానికి గులాం అయ్యా అన్నట్లుగా బన్నీ రిప్లై ఇచ్చాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. కొత్త లైఫ్ గురించి చెప్పిన అక్కినేని కొత్త కోడలు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అక్కినేని కోడలుగా నాగార్జున ఇంట అడుగుపెట్టిన శోభిత ఇప్పుడు ధూళిపాళ్ల నుంచి అక్కినేనిగా తన ఇంటి పేరు మార్చుకుంది. నాగ చైతన్యతో వివాహం తర్వాత శోభిత తన న్యూ లైఫ్ పై సోషల్ మీడియాలో చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి. చైతన్య నా లైఫ్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చైతు సింప్లిసిటీ, మంచి గుణాలు, అందరితో గౌరవంగా ఉండే విధానం తనను ఎంతో ఆకట్టుకున్నాయి. చైతు నుంచి నేను నేర్చుకున్నది ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది. పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్ళి శివుడి దర్శనం నాకు ఎంతో ప్రశాంతతని ఇచ్చింది. చిన్నప్పటి నుంచి దైవభక్తి తన జీవితంలో భాగమైందని తెలిపిన శోభిత టైం దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేయడం ఇష్టమని, పుస్తకాలు చదవడం, కవిత్వం రాయడం తనకు ప్రత్యేకమైన సంతోషాన్ని ఇస్తున్నాయని తెలిపింది. ఇక వంట విషయంలోనూ తనకు ప్రాక్టీస్ ఉంది. అందులో ఆవకాయ, ముద్దపప్పు వంటి డిష్లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా అంటూ శోభిత చెప్పుకొచ్చింది. అంతేకాదు కెరియర్ తొలినాళ్లలో తనకు అందం లేదని, ఆకర్షణగా లేవని చాలా మంది తిరస్కరించారన్నారు. బ్యాక్గ్రౌండ్ మోడల్గా పనికిరావంటూ హేళన చేసేవారు. కానీ పట్టుదలతో నన్ను రిజెక్ట్ చేసిన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మారడంలో చాలా సంతోషం అనిపించిందన్నారు. ఈ మార్గంలో ఆత్మవిశ్వాసమే తన విజయానికి దోహదపడిందంటూ శోభిత పేర్కొంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.